शमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यमस्मद्वैरिविनाशनम् मूलाधारैकनिलया ब्रह्मग्रन्थिविभेदिनी మూలాధార ఏకనిలయ. నిలయం అంటే అర్థమేమిటి? ఆలయం అంటే అర్థమేమిటి? లయం అంటే కలిసిపోవడం. నిలయం అంటే నితరాం లయ, దాని యందు ఎల్లప్పుడూ కలిసి ఉండేటువంటిది. ఆలయం అంటే ఆ సమంతాతు లయ ఆలయ. దేవాలయం అంటే అర్థం ఏమిటంటే దేవుని యందు మన మనస్సు ఐక్యం చెందటం. అది ఎక్కడ సంభవిస్తుందో దాని దేవాలయం అన్నారు, లేదా ఆలయం అన్నారు. ఇక్కడ అమ్మవారు ఎలా చెప్తున్నారట? మూలాధారైక నిలయ, మూలాధారమే ఏక నిలయంగా కలది. మూలాధారం అంటే ఏమిటి అంటే అన్ని చక్రాలకు అది మూలం. అంటే మూలం అంటే మొదలు, అంటే మొదలుగా ఉండేటువంటి ఏది చక్రం ఉందో దాన్ని మూలాధారము. ఆ మూలాధార చక్రమే ప్రధానంగా కలదమ్మవారు. అదేమిటండి మరి సహస్రార చక్రం ప్రధానం అన్నారు కదా అంటే, సహస్రార చక్రం ప్రధానమే కానీ అసలు ముందు లేనిది పైది ఎక్కడ ఉంటుంది? కాబట్టి ముందు ఒకటి ఉంటేనే 4. 10 చాలా గొప్పదండి అంటే ఒకటి లేనిది 10 లేదు కదా. కాబట్టి ఒకటి ఎంత ముఖ్యమో ఆ ఒకటి లేకపోతే మిగతా వేవి నిలబడదు. అందువల్ల మూలాధార చక్రంలో ఉండేటువంటి ఏదైతే కుండలిని శక్తి ఉందో అదే అమ్మవారు అని చెప్పడానికి ఇక్కడ చెప్తున్నారు. మూలాధారైక నిలయ, మూలాధారమే ఏకైక నిలయంగా గల అమ్మవారు ఆమె. అంటే శక్తి ఎక్కడుంది? సహస్రారంలో ఉంటే శక్తి వస్తుంది కానీ అక్కడ దాకా చేరుకోవాలి కదా అమ్మవారు. కాబట్టి ఆ యొక్క ఏదైతే సర్పం ఉందో, అందుకే మన విశ్వవిద్యాలయాల్లో సర్పాకృతి వేస్తుంటారు. అన్నింటిలో సర్పాకృతి అంటే జ్ఞానానికి గుర్తు. అందువల్ల మూలాధారైక నిలయ, ఆ మూలాధార చక్రంలోనే అమ్మవారు స్థిరంగా ఉండేటువంటిది అని ఈ నామానికి అర్థం. తర్వాత నామం ఏమిటి అంటే బ్రహ్మగ్రంథి విభేదిని. సహస్రనామ స్తోత్రంలో మనం చూస్తుంటాము బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి విభేదిని అమ్మవారికి ఇవే నామాలు వస్తుంటాయి. బ్రహ్మగ్రంథి అంటే ఏమిటి? విష్ణుగ్రంథి అంటే ఏమిటి? రుద్రగ్రంథి. గ్రంథి అంటే ముడి. గ్రంథము అంటుంటాను చూసారా? గ్రంథం అంటే ఏమిటంటే అనేక పుటలు, అంటే అనేక పేజీలని ముళ్ళు వేసి చేసేటువంటి దాన్నే గ్రంథం అన్నారు. ఇక్కడ గ్రంథి అంటే ఏమిటట? ఒక్కొక్క గ్రంథి చెప్పారు. ఇక్కడ 3 గ్రంథులు చెప్పారు. 3 గ్రంథులు 6 చక్రాలు, అంటే 2 చక్రాలు కలిపి ఒక గ్రంథి అన్నమాట. అట్లా 3 గ్రంథులు చెప్పారు. అమ్మవారు ఒక్కొక్క గ్రంథి భేదం చేస్తుందన్నమాట. అంటే సాధకుడు ఎవరైతే ఉంటారో వాటికి తెలుస్తుంది. ఇదంతా కూడా చెప్పినంత సులభం కాదు. సాధన అనేది చాలా కష్టం. సత్యం పలకండి అని చెప్పడం చాలా సులువు, ఆచరించడం చాలా కష్టం. తెల్లవారుజామున 4ంటికి లేవండి అని చెప్పడం చాలా సులువు, లేవడం చాలా కష్టం. ఆ ప్రకారంగా చెప్పేదానికి చేసేదానికి తేడా ఉంటుందట. అమ్మవారు అలా కాకుండా ఇక్కడ ఎలా చెప్తున్నారట? బ్రహ్మగ్రంథి విభేదిని. సాధకుడికి మాత్రమే తెలుస్తుంది ఈ విషయం. అంటే సహస్రార చక్రం వరకు ఆ కుండలిని శక్తి వెళ్ళాలంటే అది గంట పట్టొచ్చు ఈ జన్మలో. అంటే సాధించినప్పుడు ఆ కుండలిని శక్తి కనుక జాగృతమై మేలుకొని అలా వెళితే దీనికంటే ముందు అనేక జన్మల్లో సాధన చేసి ఉండాలి, ఒక్క జన్మలో రాదు ఇది. అందువల్ల క్రితం జన్మల్లో బాగా సాధన చేసి అక్కడ తనువు తాలించినట్లయితే మళ్ళీ వాడికి మానవ జన్మే వచ్చినట్లయితే అప్పుడు సాధన జరుగుతుంది ఇదంతా కూడా. కాబట్టి గురువు ద్వారా ఉపదేశాన్ని పొంది గురువు యొక్క సమక్షంలోనే ఆ సాధన ఆరంభం చేయాలి. అలా అయితేనే సిద్ధిస్తుంది, లేకపోతే మనం వేరే మార్గంలో ఉంటాం. అయితే కుండలిని శక్తి ఎవరైతే జాగృతమవుతుందో అది 1 గంట కావచ్చు, 4 గంటలు కావచ్చు, 10 గంటలు కావచ్చు, 1 రోజు కావచ్చు. ఎలా ఉన్నారండి పూర్వకాలంలో యోగులు? వీళ్ళందరూ కొన్ని సంవత్సరాలు తపస్సు చేశారని వింటుంటాం మనం.
ధ్రువుడు కానీ, మార్కండేయుడు కానీ, ప్రహ్లాదుడు కానీ వీళ్ళందరూ మనం చూస్తుంటాం కదా. వాళ్ళ యొక్క తపస్సు ఎంత గొప్పదండి అంటే వాళ్ళు కుండలిని శక్తి జాగృతం చేసి సహస్రారంలో ఆ యొక్క సర్పాన్ని అలా ఉంచి ఉన్నప్పుడు మనకు సమయం తెలియదు. ఈ భూ ప్రపంచంలో ఉండేటువంటి అన్నీ కూడా మనకు మిత్రత్వం చెందుతాయి. పాము కూడా మనల్ని కరవదు. పాము వచ్చి ఇది కూడా ఒక పామే అనుకుంటుంది, అంటే దానికి దానిలా కనిపిస్తుంటుంది. సింహానికి సింహంలా కనిపిస్తుంటాం మనం, ఏనుగుకి ఏనుగులా కనిపిస్తుంటాం. ఏనుగు పొడుచుకొని చావవు కదా, సింహం ఇంకో సింహాన్ని చంపదు కదా, పాము ఇంకో పాముని చంపదు కదా, సజాతీయత్వంగా ఉంటుంది కాబట్టి. అంటే ఏ జాతి పాము ఆ జాతిని చంపదట, ఇంకో జాతి పాముని చంపుతుంది. కానీ అదే జాతిని ఇంకో జాతి చంపదు. మిగతా జంతువుల్లో ఏ జంతువుకి ఆ రకంగా కనిపిస్తాం మనం, ఆ కుండలిని శక్తి వచ్చేస్తే. అది ఆకాశపు శక్తి, దాన్నే కాస్మిక్ శక్తి, కాస్మిక్ ఎనర్జీ అంటుంటాం. అంటే అంతరిక్షంలో చాలా శక్తులు ఉన్నాయి, ఆ శక్తులన్నీ మనం గ్రహించగలుగుతాం ఆ కుండలిని శక్తి ద్వారా. అటువంటి శక్తి రావాలంటే ముందు ఆ కుండలిని శక్తి జాగృతం కావాలి. జాగృతం అయిన తర్వాత కదా, జాగృతం కాకముందు నా కుండలిని శక్తి వచ్చిందంటే చెబితే నమ్మేటువంటిది కాదు. ఇది చాలా అనుభవైక వైద్యం. అటువంటి ప్రకారంగా అమ్మవారిని ఇక్కడ బ్రహ్మగ్రంథి విభేదిని అంటే రెండు చక్రాలు, మూలాధారము, మణిపూరము, ఆ తర్వాత స్వాధిష్టానము. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము అని చక్రాలు ఉంది. ఇవి మూడు. మూలాధారం ఏమో బొడ్డు కింద, నాభి కింద ఉంటుంది. దానిపైన స్వాధిష్టానం కొద్దిగా పైన, దానిపైన ఖచ్చితంగా నాభిస్థానంలో ఉండేటువంటి దాన్ని మణిపూరం అన్నారు. అంటే అన్ని మణులు అక్కడ ఉన్నాయట ఆ నాభిస్థానంలో. అంటే నాడీ మండలం మొత్తం అక్కడే ఉంది నాభి దగ్గర. ఆ పైన అనాహత చక్రం అంటే హృదయస్థానం దగ్గర ఉంటుంది. దానిపైన విశుద్ధ చక్రం ఇక్కడ ఉంది. ఆ పైన ఆజ్ఞా చక్రం ఇక్కడ ఉంది. ఇవి 6 చక్రాలు చెప్పారు. ఈ 6 పైన ఉండేటువంటిది సహస్రార చక్రం, అది 7వ చక్రం. అయితే ఈ 6 చక్రాల్లో రెండు చక్రాలకి ఒక గ్రంథి చెప్పారు. మూలాధార చక్రానికి, స్వాధిష్టాన చక్రానికి కలిపి ఒక 3 వేశారు. దాన్ని బ్రహ్మగ్రంథి అన్నారు. ఎప్పుడైతే సాధకుడుకు ఇవన్నీ ఒక్క రోజులో జాగృతమై మూలాధారం నుంచి సహస్రారం వరకు కుండలిని శక్తి వెళ్ళిపోదు. ఒక్క రోజులు, ఒక 10 సంవత్సరాలకి ఒక చక్రం దాడుతుంది సాధన చేస్తే. ఇంకో 10 సంవత్సరాల్లో ఇంకో చక్రం దాడుతుంది. దీంతో మానవుని యొక్క ఆయుర్దాయం పూర్తయిపోతుంది. అంటే 2 చక్రాలే మనం చేయగలం. అయితే దాన్ని బాగా సాధన చేసి గురువు యొక్క ఉపదేశం పొంది, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందితే 4 ఏళ్లలో సాధించవచ్చు ఈ యొక్క శక్తిని మొత్తం కూడా. అటువంటి మూలాధారాన్ని, స్వాధిష్టాన చక్రాన్ని దాటేటువంటి సందర్భంలో ఉండేటువంటి గొప్ప ఆనందాన్ని మనం అనుభవిస్తాం. అది గొప్ప యోగశక్తి అంటారు దాన్ని. ఆ శక్తి రాగానే మన యొక్క శరీరం మొత్తం మారిపోతుంది, మన యొక్క దృష్టి మారిపోతుంది, మన యొక్క మనోభావన మారిపోతుంది, మన యొక్క ఆలోచనలు మారిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాజానికి మనం చెడు చేయలేం, హితాన్నే చేయగలం. అటువంటి గొప్ప తాత్విక సిద్ధాంతం రావాలంటే ఈ చక్రాలు కదలాలి. అందువల్ల ఈ చక్రాలు కదిలినప్పుడు ఆ 2 చక్రాల్లో దాటినటువంటి కుండలిని శక్తి ఏదైతే ఉందో దానిపైన ఉండేటువంటి దాన్ని బ్రహ్మగ్రంథి అంటున్నారు. ఆ బ్రహ్మగ్రంథిని విభేదం చేసేటువంటిది. ఆ విభేదం చేస్తే కానీ మళ్ళీ ఆ యొక్క కుండలిని శక్తి మణిపూరంలోకి వెళ్ళిపోదు. మణిపూరం నుంచి మళ్ళీ అనాహత పద్మంలోకి వెళ్ళాలట. అలా వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ ఇంకో విష్ణు గ్రంథి ఉందట, ఆ పైన మళ్ళీ రుద్ర గ్రంథి ఉందట. అవన్నీ భేదం చేసిన తర్వాతనే సహస్రారంలోకి అమ్మవారి యొక్క శక్తి ప్రయోగింపజేస్తుందన్నమాట. అటువంటి ప్రకారంగా మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని అటువంటి అమ్మవారి యొక్క స్వరూపం మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఓం శ్రీమాత్రే నమః.